థర్డ్ జయన్ ఫెలోషిప్ 8వ వార్షికోత్సవంలో మీతో కూడా చేరి ఈ యొక్క అవకాశాన్ని పురస్కరించుకుని ప్రభువును ఆరాధించి ఘనపరచడం నాకు నా భార్యకు ఎంతో గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తూ ఉన్నాను. అనుకోని రీతిగా ఈ విధంగా ఇక్కడ ఉండడం జరిగింది. I'm so happy to hear about the testimonies, several testimonies, so that the words of testimonies have deeply touched my heart. తర్వాత దేవునికి తన నామాన్ని బట్టి ఈ 3 సంఘాల్లో కూకట్పల్లిలో, ఎస్ఆర్ నగర్లో, ఏఎస్ రావు నగర్లో జరుగుతూ ఉన్న ప్రభు చేస్తూ ఉన్న గొప్ప కార్యాలను బట్టి ఎంతో ఆయనకు వందనస్తున్నాను. ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ద లార్డ్ హ్యాస్ గివెన్ టు మీ. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్ ఎస్పెషలీ మరి దేవుని దాసుడు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఉండవలసింది, మరి అనారోగ్య కారణాలు బట్టి రాలేకపోయారు. ఆ స్థానంలో నేను ఇక్కడ ఉండడం నన్ను చాలా దీనత్వానికి నన్ను నడిపిస్తూ ఉంది. బట్ నేను ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ప్రభు యొక్క సంకల్పంలో సంఘము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ద ఓన్లీ థింగ్ ద లార్డ్ హ్యాస్ కాల్డ్ ఇన్ హిస్ మినిస్ట్రీ ఇన్ దిస్ ఎర్త్ ఈజ్ మై చర్చ్. అంటే నాది మై ఓన్ అని పిలుచుకున్న ఒకే ఒక్క విషయం సంఘం. దట్స్ వాట్ వి సీ హియర్. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. నా సంఘమును నేను కట్టుదును. దాని కొరకే ఆయన తన ప్రాణాన్ని అప్పగించాడు, దాని కొరకే ఆయన రక్తాన్ని కార్చాడు. మరి అంత ప్రాముఖ్యంగా తాను ఎంచుకుంటూ ఉన్న సంఘం ఎలా ఉండాలని కోరుతున్నాడు? ప్లీజ్ టర్న్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 5. పరిచితమైన వాక్యాలేవి, మనకన్నీ తెలిసిన వాక్యాలే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఇక్కడ పౌలు ఎఫెసీలకు రాస్తూ అక్కడ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి వారికి కొన్ని నియమాలను అందిస్తూ ఉన్నాడు. అలా అందిస్తూ స్త్రీలకు కొన్ని నియమాలు ఇస్తూ ఉన్నాడు. తర్వాత పురుషులారా అని వాళ్ళకు ఒక నియమిస్తున్నాడు. ఈ వీటికి ఏ విధంగా మాదిరిగా ఉండాలి, ఎలా మాదిరిగా ఉండాలి అనేది 27వ వచనంలో, తెలుగులో 25 నుంచి 27 వరకు కలిసి ఉన్నాయి. నేను 25, 27 చదువుతున్నాను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను. వాట్ ఎ స్టేట్మెంట్ ఇట్ ఈస్! ఎంత గంభీరమైన మాటలండి. సంఘం కొరకై ఎంత ఉన్నతమైన ఉద్దేశాలను దేవుడు కలిగి ఉన్నాడు అని అంటాడు. పరిశుద్ధమైనది గాను అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను. ఎవరి దగ్గర నుంచి ఆశిస్తున్నాడండి ఇంత గొప్ప స్థాయిని? The Lord has put before the church a very high standard. ఉన్నతమైన స్థాయిని ప్రభు సంఘం ముందు ఉంచాడు. ముడత ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, కళంకం ఉండకూడదు, అది మహిమగల సంఘంగా ఉండాలి, తర్వాత పరిశుద్ధంగా ఉండాలి. ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్ us about. నా సంఘాన్ని నేను కడతాను అని ప్రభు అంటున్నప్పుడు అటువంటి ప్రభు చేత కట్టబడే సంఘాలు ఎంతగా అవసరమండి ఈ దినాల్లో? హౌ మచ్ ఇట్ ఈస్ నెసెసరీ. ముడత గురించి, కళంకం గురించి, వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సంఘానికి ముడత, మచ్చ, కళంకం అనేది ఎలా కలుగుతుంది?
ఒకసారి ఆలోచించారా? మరి ఆయన అంటాడు, మరి పరిశుద్ధమైన సంఘంగా, ఆయన మహిమ కొరకే నిలబెట్టబడే సంఘంగా, మరి పవిత్రపరచబడే సంఘంగా, పవిత్రంగా ఉండే సంఘంగా, మరి ప్రభువా ఇంత గొప్ప సంఘం, ఇంత గొప్ప ఉన్నతమైన ఉద్దేశాలను సంఘం బట్టి కలిగి ఉన్నావు నువ్వు. హౌ కెన్ ఎనీ స్పాట్ కమ్ దేర్? ఎలా ముడత మచ్చ కలుగుతుంది ప్రభువా అంటే ప్రభు అంటాడు, ఇట్ ఈస్ కాస్డ్ బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ యూ. నాలాంటి నీలాంటి అజాగ్రత్త జీవితాలు కలిగిన ప్రజల చేత ఆ ముడత మచ్చ డాగు కలుగుతుంది. ఒకసారి పరీక్షించుకుందాం. ప్రభువా, ఎంత ఉన్నతమైన ఉద్దేశాన్ని, ఎంత ఉన్నతమైన ఆశయాన్ని నీవు నా కొరకే ఉంచావు. ప్రభువా, నన్ను ప్రేమించి అంత గొప్ప మహిమ గల సంఘంగా, ఆ సంఘంలో ఒక భాగంగా నన్ను ఉంచాలని నీవు ఉద్దేశించావు. బట్ లార్డ్, హౌ ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ ఫెయిల్డ్ అనేది ఈ సమయంలో మనం పరీక్షించుకోవలసిన అవసరం ఉంది. తర్వాత తీతుకు రాసిన పత్రిక, ది బుక్ ఆఫ్ టైటస్ చాప్టర్ 2 and verse 14. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, నోట్ ద వర్డ్స్, గంభీరమైన పదాలు ఇవి, గంభీరమైన వివరణలు. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకునను. ఎలా కడుతున్నావు ప్రభువా సంఘాన్ని అంటే, ఇదిగో ఇలా కడుతున్నాను. అండ్ దెన్ ఐ హావ్ మేడ్ యూ అ పార్ట్ ఆఫ్ మై చర్చ్. నా సంఘంలో ఒక భాగంగా, ఒక అవయవంగా, నా సంఘం కట్టబడే సజీవరాళ్లలో ఒక్కరిగా నిన్ను నేను ఉంచాను అని ప్రభు అంటాడు. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చాడో చూడండి. నా సంఘాన్ని నేను కడుతూ ఉన్నాను, ఆ సంఘంలో కట్టబడే ఆధిక్యతను నేను నీకు ఇచ్చాను అని ప్రభు మనకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. You remember those 7 churches in the book of Revelation? ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలకు ప్రభు తన యొక్క వర్తమానాన్ని ఇస్తాడు కదా. ఎఫెసు సంఘం, తర్వాత స్ముర్ణ, పర్గమము, ఇవన్నీ. Where are they now? In fact, what is the first church in which the believers are called Christians? విశ్వాసులు మొట్టమొదటిగా క్రైస్తవులనబడి అనే సంఘం ఎక్కడుందండి? ఏంటి ఆ సంఘం? అంత్యోక్య సంఘం. ఐడియల్ చర్చెస్ ఇన్ దోస్ డేస్. ఆల్ దీస్ చర్చెస్, అంత్యోక్య సంఘం, ప్రకటన గ్రంథంలో జాబితాలో ఉంచబడిన 7 సంఘాలు, అవన్నీ ఈనాడు మనం టర్కీ అనబడే దేశంలో అవి ఉన్నాయి భౌగోళికంగా, జియోగ్రాఫికలీ. బట్ వేర్ ఆర్ దే నౌ? Turkey is 98% Muslim country today. All the churches that are mentioned there are now in ruins, just because people could not grow up to the standards the Lord has put for them. ప్రభు ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిన బలహీనతను బట్టి ఆ సంఘాలు ఇప్పుడు, ఆ సంఘం యొక్క కట్టడాలు అవన్నీ కూడా శిథిలాల్లో ఉన్నాయి. If we are careless, what happened to those churches can happen to us as well. జాగ్రత్త సుమా, నేను కట్టబోయే సంఘంలో ముడత ఉండకూడదు, కళంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు. అవి పవిత్రమైన సంఘాలుగా ఉండాలి, పవిత్రమైన కట్టడాలుగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రభు మహిమ కొరకే అవి ఉండాలి అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. How can we go in this journey of being built by the Lord? పౌలు తన జీవితంలో నుంచి, తన అనుభవంలో నుంచి మనకు జ్ఞాపకం చేసే కొన్ని విషయాలను సాయంకాల సమయంలో ప్రభు చిత్తమైతే మనం ధ్యానించుకుందాం. Shall we turn to the book of 2 Timothy chapter 4? చాలా పరిచితమైన వాక్యాలు ఇవి.
4వ అధ్యాయం, 2వ తిమోతి 4వ అధ్యాయం 6వ వచనం, 6 నుంచి 10 వచనాలు. Many times we are so happy when we get a job. ఒక అపార్ట్మెంట్ ఆర్డర్ తీసుకుని జాబ్లో ఎంటర్ అవడంలో, అంటే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలలో చేసిన తర్వాత జాయిన్ అవ్వడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇట్స్ వెరీ నైస్, ఇట్స్ ఎలివేటెడ్ ఫీలింగ్. తర్వాత క్రమేణా చివరి, అంటే ఆరంభంలో చాలా బాగా ప్రారంభించిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ వీ హ్యావ్ ఎండెడ్ దట్ జాబ్. మెనీ పీపుల్ could not finish their job in the same way that they have started. Finishing well is the title that I would like to give to this message. ఎలా మన ముగింపు ఎలా ఉంది? అపొస్తలుడైన పౌలు ఇక్కడ ఈ తన యొక్క అనుభవాన్ని పంచుకుంటూ 6వ వచనం నుంచి 8వ వచనం వరకు, ఇన్ఫాక్ట్ 8వ వచనం వరకు ఆయన తన యొక్క సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. 6వ వచనం నేను చదువుతాను. తిమోతికి రాస్తూ, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు యొక్క రాతల నుంచి ఈ వచనాలు మన కొరకే, మనకు ఆదర్శంగా ఉండేలాగా, మనకు ప్రోత్సాహంగా ఉండేలాగా రచించి ఇంతకాలం మనకి ప్రభు ఉంచాడు. Many people in the Bible have started their lives so well but could not end so well. ఆరంభంలో చాలా చక్కగా ప్రారంభించారు చాలా మంది తమ జీవితాలు, కానీ అంత చక్కగా ముగించలేకపోయారు. వాట్ అబౌట్ కింగ్ సాలమన్? సొలొమోన్ రాజు యొక్క పరిస్థితి, ఆయనకు ఆరంభం ఎలా ఉంది? ఆయన చేసిన ప్రార్థన, ఆ దేవాలయం ప్రారంభించేటప్పుడు, దేవాలయం ప్రభువుకి ప్రతిష్ఠించేటప్పుడు ఆయన చేసిన గంభీరమైన ప్రార్థనలో మరి పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి దేవుని యొక్క మహిమ ఆ యొక్క దేవాలయం నింపే వరకు ఆయన నింపేంతగా ఆ ప్రార్థన అలా చేసేది. పీపుల్ వర్ సో మచ్ టచ్డ్. కొన్ని వేల జంతువులు ఆ దినం బలిగా అర్పించబడ్డాయి. వాటి యొక్క రక్తం ప్రవాహమే పారుంటుంది. ఈచ్ టైమ్ వెన్ ఎ పర్సన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ డేస్, ప్రతిసారి పాత నిబంధన కాలాల్లో ప్రతిసారి అక్కడున్న ప్రజలు, అయ్యా ఇదిగో ఈ బలి నేను తెస్తున్నాను అంటే, వాట్ డు దే మీన్? ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ సేస్, ప్రభువా నేను పాపిని, ఈ పాపంలో నిన్ను నేను సమీపించలేను, నీ అనుగ్రహాన్ని పొందలేను. లార్డ్, ఐ షుడ్ డై ఫర్ మై సిన్. నేను చనిపోవలసింది నా పాపం వలన, నేను పాప స్వభావంతో కట్టబడి ఉన్నాను. లార్డ్, ఐఎమ్ బ్రింగింగ్ దిస్ యానిమల్ హూ విల్ డై ఇన్ మై ప్లేస్. ప్రభువా చనిపోవలసింది నేను, బలి గావించబడవలసింది నేను. లార్డ్, ఐఎమ్ బ్రింగింగ్ దిస్ యానిమల్, ప్లీజ్ యాక్సెప్ట్ my sacrifice. By your grace, by accepting this sacrifice on my behalf, నా పక్షాన ప్రభువా ఈ బలి నీవు అంగీకరించి నా పాపాన్ని క్షమించు. దహన బలిలో, ఆ పాత నిబంధనలో ఉన్న అన్నిట్లో వెనక ఉన్న భావం అదే. ఈ భావము కొన్ని వేల సంవత్సరాల తర్వాత, నౌ ఇట్ ఈస్ హిస్టరీ ఫర్ అస్, ఆ దినాల్లో కొన్ని వేల సంవత్సరాల తర్వాత లోక పాపములన్నిటికీ బలి అవ్వబోయే దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువును అది సూచిస్తూ ఉంటుంది. కింగ్ సాలమన్ స్టార్టెడ్ సో వెల్, కానీ ఆయన జీవితం అంతం ఎలాగుందండి? he married how many wives? ఆయన భార్యలు, ఉపపత్నులు వీళ్ళందరూ కలిసి 1000 మంది ఉన్నారట. ఆయన వాళ్ళందరూ ఏం చేశారు? ఆయన జీవితం చివరిలో విగ్రహారాధన వైపు ఆయనను బలవంతం చేసి, విగ్రహారాధన వైపు ఆయన మనసును తిప్పివేశారంట.
He started so well, but could not end so well. If you are careless, if we are careless, what happened to Solomon can happen to us as well. పాత నిబంధనలో 2వ దినవృత్తాంతాల్లో ఒక రాజు ఉన్నాడు, ఉజ్జియా రాజు. 2వ దినవృత్తాంతాల 26వ అధ్యాయం 5వ వచనం. 2 Chronicles chapter 26 and verse 5. ఉజ్జియా రాజు గురించి దేవుని యొక్క వాక్యం ఎలాంటి సాక్ష్యం ఇస్తుందో చూడండి. 4వ వచనం నుండి, అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య ఎంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించును, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను. హౌ బ్యూటిఫుల్, వాట్ ఎ బ్యూటిఫుల్ టెస్టిమనీ ద వర్డ్ ఆఫ్ గాడ్ గివ్స్ ఫర్ ఉజ్జియా, కింగ్ ఉజ్జియా. చక్కగా అయింది. దాని తర్వాత ఆయన బావులు తవ్వించాడు, తర్వాత అక్కడ ఉన్న విగ్రహాలు తీయించేశాడు, తర్వాత ఎన్నో కార్యాలు చేశాడు. 16వ వచనంకి వచ్చేసరికి, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. వాట్ ఎ pathetic description of a man who started his life so well. ఎంతో చక్కగా ఆరంభించిన మనిషి యొక్క జీవితం ఎలాగైపోయింది. సో ఆరంభం కంటే ముగింపు అతి ముఖ్యం ప్రతి ఒక్కరి జీవితంలో. The same thing Paul is now standing at the threshold of the end of his life. తన యొక్క జీవితం చివరిలో నుంచుని సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. His life is so transparent. ప్రభు యొక్క దృష్టిలోనూ, ప్రజల యొక్క దృష్టిలోనూ, తన యొక్క దృష్టిలోనూ తన జీవితం ఒకే రకంగా ఉంది. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పరెన్సీ. దట్ ఈస్ వాట్ ద లార్డ్ వాంట్స్ ఫ్రమ్ యూ అండ్ మీ. పారదర్శకత ప్రభు నీ నుంచి, నా నుంచి కోరుతున్నాడు. వెన్ ద లార్డ్ లుక్డ్ ఇంటు యూ, వెన్ ద పీపుల్ లుక్ అట్ యూ, అండ్ వెన్ యూ yourself look into you, it should be the same. పౌలు అంటాడు, let's go to 2 Timothy 4th chapter again. మంచి పోరాటము పోరాడితిని. Paul is now at the end of his journey and then he is saying మంచి పోరాటము పోరాడితిని. మనం అడగొచ్చు పౌలు గారు పోరాటం ఏంటండి, మంచి జీవితం జీవించాను అని చెప్పొచ్చు కదా. మీరు జీవితంలో మీరు సాధించిన మీ యొక్క గొప్ప విషయాలను కొంచెం చెప్పుకోవచ్చు కదా, గొప్పలు చెప్పుకోవచ్చు కదా, బలహీనతలు దాచిపెట్టుకోవచ్చు కదా. పౌలు అంటాడు, ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్. నేను మంచి పోరాటము పోరాడితిని. ద ఫస్ట్ థింగ్, ఐ హ్యావ్ ఫాట్. నేను పోరాడితిని. హౌ ఈజ్ ఇట్ నెసెసరీ దట్ అ మ్యాన్ whose conversion was so spectacular, అంత అద్భుతంగా మార్పు చెందిన మనిషి యొక్క జీవితం ఒక పోరాటంగా ఎందుకు ఉండాలి? హౌ హిజ్ లైఫ్ హ్యాస్ స్టార్టెడ్, ఎలా ప్రారంభమైంది ఆయన జీవితం అని అంటాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 12 నుంచి 15 వచనాల్లో, తిమోతి నేను ఎలా ప్రారంభించానో తెలుసా నా జీవితం? ఇదిగో ఇలా ఉంది. 1 తిమోతి 1వ అధ్యాయం, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నేను నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడును. ఐ హ్యావ్ ఫాట్ అ ఫైట్. నేను పోరాడవలసి వచ్చింది. ఎందుకు? బికాస్ నంబర్ 1, ఐ హ్యావ్ ఎ హార్ట్ ఇన్సైడ్ మీ. హృదయం ఎలాంటిదట? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చూడకుండా చెప్పగలరు ఎవరైనా? హృదయము
మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఎక్కడున్నది? ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో అది ఉంది. ఏం చెప్తుంది దేవునికి వాక్యం? అది మోసకరమైనది సుమా, జాగ్రత్త. యు హ్యావ్ అ హార్ట్ ఇన్ సైడ్ విచ్ ఈస్ డిసీట్ఫుల్. ఎవరిని మోసగిస్తుంది? నిన్నే. వాక్యం చెప్తుంది, జాగ్రత్త, నీ హృదయం, నీ యొక్క జీవితంలో ఒక హృదయం ఉంది, దానిని సైతాను ఎలా వాడుకుంటాడంటే అది ఎంతో మోసకరమైంది. ఇట్ కెన్ డిసీవ్ యూ, ఇట్ కెన్ డిసీవ్ యూ. అది ఘోరమైన వ్యాధి గలది. ఇంగ్లీష్లో ఏముంది? ద హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్, డెస్పరేట్లీ వికెడ్. అంటే ఇట్ హ్యాస్ అన్ ఇన్క్యూరబుల్ డిసీజ్. ఇన్క్యూరబుల్ డిసీజ్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డిసీజ్? పాపం నుంచి వచ్చింది. ఎలా 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 సాధ్యం దాన్ని తుడుపుకోవడానికి? అదే అధ్యాయం మొదటి వచనం చూడండి, 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి ఎవరైనా. ఓకే, నేను చదువుతాను. 17వ అధ్యాయం మొదటి వచనం. రెండవ వచనం, యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. పుట్ యువర్ నేమ్ దేర్. నీ పాపము, నా పాపము మన హృదయం మీద ఇనుప గంటముతోనూ వజ్రపు మొనతోనూ వ్రాయబడి ఉంది. పాప స్వభావం అలా చేసేసింది మనల్ని. తర్వాత అన్ఫార్చునేట్, దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆ హృదయము అనే స్థలానికి మనకు యాక్సెస్ లేదు, మనకు ప్రవేశం లేదు. మన ప్రతి పాపము చిన్నదైనా పెద్దదైనా అలా రాయబడుతుంది. రాయబడినప్పుడు దానిని తుడిచివేయగలిగేది యేసు రక్తం మాత్రమే. దానిని పౌలు తన జీవితంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్ వాజ్ అ ఫైట్. నేను పోరాడాను. నా జీవితంలో నేను ప్రభువును ద్వేషించిన దినాలున్నాయి. నేను ఎలా అన్నాడు ఆయన తిమోతికి చెప్పేటప్పుడు, నేను హానికరుడును, హింసకుడును, దోషకుడును. అట్లాంటి జీవితం అయ్యా నాది, అలాంటి హృదయం నాది. నేను అవన్నీ ప్రభువుని సేవిస్తున్నాను అనుకుంటూనే చేస్తున్నాను. దట్స్ హౌ మై ఓన్ హార్ట్ హ్యాస్ డిసీవ్డ్ మీ. బట్ వెన్ ద లార్డ్ జీసస్ కన్ఫ్రాంటెడ్ మీ, నా ప్రభు అయిన యేసును నేను ఎదుర్కొన్నప్పుడు ఆయన నన్ను సంధించాడు. అండ్ దెన్ హీ టోల్డ్ మీ, లార్డ్, హూ ఆర్ యూ? సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు? హీ వాజ్ బ్లైండ్, హీ ఫెల్ ఆన్ ద గ్రౌండ్. దాదాపు చనిపోయినట్లు గుడ్డివాడైపోయి ఆయన నేల మీద పడిపోయాడు. దెన్ హీ ఆస్క్డ్ హిమ్, హూ ఆర్ యూ? నీవు హింసించుచున్న యేసును. దట్ వాజ్ అ స్పెక్టాక్యులర్ రెవల్యూషన్ ఫర్ హిమ్. ఈ యేసు నేను ఇంతవరకు హింసించేది, నా కొరకే సిలువనెక్కి రక్తం కార్చిన ఆ యేసు ప్రభువును. హిస్ లైఫ్ జర్నీ ఇన్ హిస్ క్రిస్టియన్ బిలీఫ్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ దట్ పాయింట్. అక్కడ నుంచి ఆయన అంటాడు, నేను పోరాడి తిని, ఐ హ్యావ్ ఫాట్ అ గుడ్ ఫైట్, ఐ హ్యావ్ ఫాట్ ఎ ఫైట్. We enter it when we are born again. మనం తిరిగి జన్మించినప్పుడు మనం యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను పాపిని, ఈ పాపం నుంచి నన్ను నేను విడుదల చేసుకోలేనయ్యా, ఇదిగో నీ దగ్గరకు వస్తున్నాను, నీవు నా కొరకే ఆ సిలువనెక్కావు, నేనుండవలసిన స్థానంలో ప్రభువా నీవు ఆ సిలువలో బలి అయిపోయావు. I should have been there, Lord. Lord, now I come to you seeking your forgiveness. Now I confess my sins. I repent for my sins. You remember మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన బాప్తిస్మిచ్చి యోహాను ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు అక్కడ ఆయన ఆ స్థలంలో ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడున్న ఊరు వాళ్ళందరూ వచ్చారట. ద హోల్ సిటీ వాజ్ దేర్, ఎవ్రీబడి వాజ్ దేర్. వాళ్ళతో అంటున్నాడు, మీరు మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించుడి. ఇదిగో రండి, యేసుక్రీస్తు దేవుని యొక్క పరలోక రాజ్యము సమీపమైనది. అండ్ సమ్ పీపుల్ కేమ్, చాలా మంది వచ్చి ఆయన చేత బాప్తిస్మం ఇవ్వబడడానికి వస్తూ ఉన్నారు. అక్కడున్న పరిసయ్యులు కొంతమంది వచ్చారు,
సద్దూకాయలు కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా అక్కడ లైన్లో నుంచున్నారట. బాప్తిసం తీసుకోవడానికి వస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి ఏమన్నారు తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయం. సర్ప సంతానమా, వెరీ హార్ష్ వర్డ్ హీ ఈజ్ యూజింగ్. ఏమంటున్నాడు? రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎవరయ్యా మీకు చెప్పింది? మారు మనస్సు లేకుండా వచ్చి బాప్తిసం తీసుకోవడానికి వస్తూ ఉన్నారే, మీ యొక్క నీతి కార్యాలను గురించి అంత అతిశయించిపోయారు మీరు. సర్ప సంతానమా. ఈ దినాల్లో కూడా సంఘాల్లో, అనేక సంఘాల్లో ఈ దినం కనబడుతుంది. పశ్చాత్తాపం అవసరం లేదు, పాప క్షమాపణ అవసరం లేదు. ఎవరైనా వెళ్ళి బలలో పాలు పొందవచ్చు, ఎవరైనా వెళ్ళి బాప్తిసం తీసుకోవచ్చు. మరి అటువంటి తేలికగా భావించబడే దినాల్లో మనం ఉన్నాం. హౌ నెసెసరీ ఇట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు ఫైట్ అవర్ వే ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మన జీవితాన్ని సంఘం ప్రభు కట్టేటప్పుడు ఎంతగా మనం ఈ విషయం జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు ప్రభు? ఎవరైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. పౌలు చెప్తున్నాడు, నేను ఐ హావ్ స్టార్టెడ్ మై లైఫ్ ఫైటింగ్. తర్వాత ఇంకేమంటాడు? నేను మంచి పోరాటము పోరాడితిని, మంచి పోరాటం పోరాడితిని. వాట్ డస్ ఇట్ మీన్ బై సేయింగ్ ఐ హావ్ ఫాట్ a good fight? Many times it is possible for you and me to fight the wrong fight. You have to know the enemy that you are fighting. You have to know the circumstances with which you have to fight. I have fought a good fight. Many times we turn our fight towards the wrong enemy. సహవిశ్వాసులతో, లేక సహచారిణితో, లేక సహోద్యోగులతో మనము పోరాడుతూ ఉంటాం. అది మనం చాలాసార్లు అనుకుంటాం మంచి కారణం కొరకే పోరాడుతున్నామని. గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. గలతీ 5:15. ఒక్కనినొకడు కరచుకుని భక్షించిన యెడల మీరు ఒక్కని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకునుడి. ఎవరికి రాస్తున్నాడండి ఇది? గలతీ సంఘంలో ఉన్న విశ్వాసులకు ఆ మాట రాస్తూ ఉన్నాడు. జాగ్రత్త సుమా, దిస్ ఇస్ పాసిబుల్. యు మైట్ ప్రాబబ్లీ ఫైట్ అగెయిన్స్ట్ అ రాంగ్ ఎనిమీ. ఎందుకంటే సాతాను వెలుగుదూతగా వేషం వేసుకుని, వెలుగుదూతగా మీ మధ్యలోనికి సంచరించే ప్రమాదం ఉంది. తర్వాత వాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె పొంచి ఉన్నాడు. జాగ్రత్త సుమా. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ యు మైట్ ఫైట్ అ రాంగ్ ఫైట్. పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడుతుని. నేను పోరాడాను, అది మంచి పోరాటం. బికాస్ ఐ హ్యావ్ సీన్ హూ ఐ హ్యావ్ టు ఫైట్. దట్ ఈస్ వై హీ ఈస్ సో సక్సెస్ఫుల్. ఎవరు? అపవాది. వెలుగుదూత వేషం వేసుకుని మనుష్యులను మభ్యపెట్టి, మనుష్యులను వారి యొక్క పోరాటాన్ని వక్రీకరించే దానిలో విజయం సాధిస్తూ ఉంటాడు. He hides his true colors. He tricks us to fight the wrong enemy. జాగ్రత్త సుమా. ప్రభు అంటాడు, fight a good fight. Know your enemy. Understand his ways in order to make you weak. పౌలు గారు, మరి ఇంత గంభీరమైన పోరాటం జరిగించడానికి మీకు అంత శక్తి, అంత బలం ఎక్కడి నుంచి వస్తుందండి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే అని అంటాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో. గలతీ దానికి సమాధానం ఇస్తాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. ఐ హావ్ క్రూసిఫైడ్ మై ఫ్లెష్.
గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అయ్యా, అక్కడి నుంచి వస్తుందయ్యా నాకు శక్తి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మై ఫైట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. మై ఫైట్ కంటిన్యూస్ ఇన్ హిస్ డెత్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఐ డు నాట్ ఫైట్ ఆన్ అ న్యాచురల్ గ్రౌండ్. ఫైట్ అంటే ద వర్డ్ ఫైట్ ఇంగ్లీష్లో ఏ మూల పదం నుంచి వచ్చిందంటే వేదన అంటే యాగోనీ అనే మూల పదం నుంచి వచ్చింది. మరి అటువంటి వేదనకరమైన పోరాడాలంటే యూ హ్యావ్ టు బి క్రూసిఫైడ్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అందుకనే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ 6:10 ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనడి. నా బలం అక్కడి నుంచి వస్తుందయ్యా. సోదరా సహోదరి, ఈ దినము నువ్వు ఎదుర్కొనే జీవితంలో నువ్వు ఎదుర్కొనే పోరాటాలకు బహుశా శోధన వలన కానీ, పరీక్ష వలన కానీ, పరిశోధన వలన కానీ ఒక ఎదిరింపు నీకు కలుగుతూ ఉన్నప్పుడు నీ బలం ఎక్కడి నుంచి వస్తుంది? పౌలు అంటాడు, ఈ బలము నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన ఆ అనుభవం నుంచి వస్తుంది. ఐ హ్యావ్ ఫాట్ అ గుడ్ ఫైట్. రండి ఇంకా ముందుకు వెళ్దాం. 2వ తిమోతి 4వ అధ్యాయం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. అంతకుముందు ఈ యొక్క ఫైట్ అనేది, ఈ యొక్క పోరాటం అనేది ఆ దినాల్లో రోమా సాంప్రదాయంలో, రోమా యొక్క సంస్కృతిలో ఈ మల్ల యుద్ధం, కుస్తీ పోటీలు అనేవి ప్రజలకు చాలా, ఈ దినాల్లో మన క్రికెట్ ఎలా ఉంటుందో ఆ దినాల్లో వాళ్ళకి అంత ఫేవరెట్ స్పోర్ట్. దానిని ఆ ఉదాహరణ చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీఈస్ నౌ చేంజింగ్ హిజ్ ఎగ్జాంపుల్ టు అ రేస్. రేసెస్ కూడా మరి రోమా సంస్కృతిలో చాలా తరచుగా జరిగేవి. అని అంటాడు, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై కోర్స్. స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్, he is able to testify, I have started my life with a fight and I have fought a good fight and then I have finished my course. Someday you and I have to stand before the King of Kings. నిన్ను రక్షించిన నీ ప్రభు, రక్షణ జీవితాన్ని నీకు ఇచ్చిన ప్రభు, నీ రక్షణ జీవితాన్ని గురించి నీకు ఇచ్చిన అవకాశాలు ఇచ్చిన ప్రభు అని అంటాడు, come on, tell me about yourself. Paul is standing confidently before that king. ఆ ప్రభు దగ్గర నుంచుని, Lord, I have fought a good fight. ప్రభువా, నా పరుగు కడముట్టించానయ్యా. What will you say? What will I say? ప్రభువా, అవకాశాలను జారవిడుచుకున్నానయ్యా. అయ్యా, ఉండవలసిన విధంగా నేను ఉండలేకపోయాను. విత్తనాలు జల్లబడినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. వాక్యం ప్రకటించినప్పుడు అయ్యా దానికి కావలసిన గమనాన్ని నేను ఇవ్వలేదు. పక్షులు ఎత్తుకొని పోయాయి. ఐ హ్యావ్ నాట్ కన్సిడర్డ్ లార్డ్ సో కేర్ఫుల్లీ బికాస్ ఐ వాజ్ సో కేర్లెస్. వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వాక్యం ప్రభువా నీవు నాకు అందుబాటులో ఉంచినప్పుడు నేను దాన్ని సరిగా పరిగణించలేదు. అందుకని వెంటనే అపవాదిచ్చి నా జ్ఞాపకం నుంచి వాటిని తీసివేశాడు. ద బర్డ్స్ హ్యావ్ స్నాచ్డ్ ద సీడ్ అవే. 2వ తరహా విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి నేల మీద పడ్డాయి. రాతి నేల మీద కొంత మేరకు, కొంత మందం వరకు మట్టి ఉందట. అక్కడ ఆ రాతి నేల మీద పడగానే వెంటనే ఏమైంది? మొలకెత్తాయి. కానీ ఏమైంది? సూర్యరశ్మి మొదలైంది. మొలకెత్తిన విత్తనం వెంటనే ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది? వేరు లేదు. సమ్ ఆఫ్ యువర్ సైన్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ద ప్లాంట్స్ కాల్డ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ దే మేక్ దేర్ ఓన్ ఫుడ్? ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ అంటారు. అంటే ఏంటి? ఆకులు దానిలో ఉన్న పదార్థంతో
వాతావరణంలోనున్న సూర్యరశ్మిని తీసుకుని, వాతావరణంలోనున్న ప్రాణవాయువుని తీసుకుని, భూమిలోనున్న సారాన్ని తీసుకుని ఆ చెట్టు తన యొక్క స్వంత ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. ద లార్డ్స్ బ్యూటిఫుల్ ప్లాన్, మిస్టీరియస్ ప్లాన్ ఈజ్ దట్. సో when the sun gives its energy to the plant, అది వేరు నుంచి ఆ యొక్క సారాన్ని పుంజుకోవాలి. వేరే లేకపోతే నిరుపయోగం. ద సేమ్ సన్, అదే సూర్యరశ్మి ఆ చెట్టుని ఎండిపోయేలా చేస్తుంది. నీ జీవితంలో, నా జీవితంలో అది కూడా జరిగే సాధ్యం ఉంది. ఇట్స్ పాసిబుల్ దట్ ఇఫ్ వీ రిసీవ్ ద వర్డ్, వెంటనే మొలకెత్తుతుంది, కానీ సరి అయిన సారం లేదు, సరి అయిన ఆసక్తి లేదు, సరి అయిన గమనం లేదు, వేరు పెంపొందించడానికి ఎటువంటి ప్రయత్నం నేను చేయలేదు. ప్రభువా, ఐ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ టు డెవలప్ మై రూట్ సిస్టమ్ లార్డ్. ప్రభు, అవకాశాన్ని జార విడుచుకున్నాను. ఎండిపోయిన జీవితం. మూడవ తరహా ఎక్కడ పడింది? విత్తనాలు ఆయన చల్లుకుంటూ వెళుతున్నాడు. ఎక్కడ పడ్డాయి అవి? ముళ్ళ పొదల భూమిలో పడ్డాయి. ఇక్కడ దిస్ సాయిల్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ద ప్రీవియస్ టూ. అక్కడ పడ్డాయి, వెంటనే మొలకెత్తాయి, చక్కగా చెట్టు పైకొచ్చింది, మొక్క పైకొచ్చింది, వేరు కూడా లోపలికి వెళ్ళింది, కానీ ఎదుగుదల ఆగిపోయింది. ఏంటవి? ఐహిక విచారములు, లోక సంబంధమైన ఆశలు, ధనాన్ని గురించిన ఆశ, ఇవన్నీ కూడా దాన్ని అణిచివేశాయి. లార్డ్, ఐ హావ్ స్టార్టెడ్ మై లైఫ్ వెల్. ప్రభా, మొదలుపెట్టానయ్యా, కానీ లోకంలో ఎన్ని వచ్చినాయో తెలుసా, నాకు పరిస్థితులు ఎదురైనాయి. ప్రభువా, నేను తట్టుకోలేకపోయాను, వాటికి లొంగిపోయానయ్యా. ఐ కుడ్ నాట్ స్టాండ్. చనిపోవాల్సి వచ్చింది, లేకపోతే కుంచుకుపోవాల్సి వచ్చింది. విల్ దట్ బి యువర్ టెస్టిమనీ at the end of your life? When you stand before the Lord patiently hears. What about the opportunities I have given you? Number 4, నాలుగవ తరహా. ఇంకా అవి ఎక్కడ పడ్డాయి? మంచి నేల మీద పడ్డాయి. మంచి నేల మీద పడినవి చక్కగా వచ్చాయి, పెరిగాయి, దాని వేరు వచ్చింది, తర్వాత అవి ఫలాలను ఫలించాయి. Fruit is the only thing that God expects from you and me, and on that basis He will judge us. మనము మన జీవితాల్లో ఫలించే ఫలాలను బట్టి దేవుడు మన జీవితాన్ని తీర్పు తీరుస్తాడు. Where is the fruit? From you. అందుకనే ఆయన అంటాడు, మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించుడి. యోహాను, మారు మనస్సుకు తగిన ఫలం ఫలిస్తున్నామా మనం? సంఘాన్ని ప్రభు కట్టేటప్పుడు, సంఘంలో ఎన్నో అవకాశాలు ప్రభు ఇస్తూ ఉన్నప్పుడు దానిని సద్వినియోగపరుచుకుని, అయ్యా ఇదిగో నేను మంచి నేల వంటి అటువంటి స్వభావంతో, అటువంటి హృదయంతో అయ్యా నీ పాదనకు వస్తున్నాను, లార్డ్ హియర్ ఇస్ మై ఫ్రూట్ అని చెప్పగలమా? లేకపోతే ముందున్న 3 భూముల్లాగా మన యొక్క అనుభవం ఉంటుందా? ఈవెన్ దెన్ వారు చక్కగా పెరిగినప్పటికీ కొన్ని 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను ఫలించును. దేవా, కొన్ని అవకాశాలు నేను తీసుకున్నాను, లార్డ్ హియర్ ఇస్ మై ఫ్రూట్, బట్ ఈస్ ఓన్లీ 30%. 30% నేను చేయగలిగానయ్యా, మిగతా అవకాశాలు పోగొట్టుకున్నాను. I have fought a good fight, I have finished my course. Lord, here is my 100% that I can give you. నీవిచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకున్నాను, నీవిచ్చిన కృపను బట్టి. పౌలు అలా చెప్పగలిగాడు. ఏమంటున్నాడు ఆయన? ఇక మీదట మంచి పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసము కాపాడుకుంటుని. I have kept my faith. విశ్వాసము కాపాడుకున్నాడు. విశ్వాసము కాపాడుకున్నాడు. ఎలా కాపాడుకున్నాడు? ఎలా సాధ్యం అది? I have kept the faith. అంటే అర్థం ఏంటి? పౌలు అంటాడు, పౌలు చెప్పేది అంటే I have kept, దాన్ని కాపాడుకోవలసి వచ్చింది. It is possible to weaken your faith. దాన్ని జాగ్రత్తగా నేను కాపాడుకున్నాను, నా చేతుల్లో నుంచి జారిపోకుండా కాపాడుకున్నాను. Let me show you my past. నా యొక్క గతాన్ని ఒకసారి మీ ముందు చూపిస్తాను, ఎలా నేను ఈ యొక్క సవాళ్ళను ఎదుర్కొన్నాను. 2 కొరింథీ 11వ అధ్యాయం
కొరికి మాదిరిగా, మన ముందు మాదిరిగా చూపించే మాటలు ఇవి. 2 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 27 వచనాలు. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములు గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల ఆపదలోను ఉంటుంది. ప్రయాసముతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. పౌలు అంటాడు, దట్స్ మై పాస్ట్, ఐ హ్యావ్ పాస్ త్రూ దట్. బహుశా మనకు అవన్నీ సంభవించకపోవచ్చు, కానీ అలాంటి అనుభవాలు మన జీవితాల్లో ఎన్నో మనకు ఎదురవుతాయి. Created, caused by the devil to test our faith, to make us trip in our faith, but God uses the same things in order to strengthen us. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక ఎంతో చక్కని మాట ఉంది. ప్రభు తన మాటల్లో చెప్పిన మాటలు అది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఒకసారి ఆలోచించండి, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఏం చేస్తున్నాడు ఆయన? తన్ను మరణము నుండి రక్షింపగలవానికి. హూ ఈజ్ సేయింగ్ దిస్ వర్డ్స్? ఎవరు మాట్లాడేది? పౌలు కాదు, శరీరధారి యేసయ్య మాటలు. ఏం చెప్తున్నాడు ఆయన? ఆయన శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన మరణము నుండి రక్షింపగలవానికి. వాట్ డస్ దిస్ మీన్? ప్రభు, యేసు ప్రభు ఆయన యొక్క మాటల్లో తనను మరణము నుంచి రక్షింపగలవానికి మహారోదనముతో యాచనలతో ప్రార్థన చేస్తున్నాడు. అంటే మహారోదనం యాచన అంటే మరి ఎంతో దుఃఖంతో, ఎంతో రోదనంతో భూమి మీద పొర్లి ఏడుస్తారు చూడండి, అటువంటి అనుభవం. అటువంటి అనుభవంతో మన రక్షకుడు, మన ప్రభు తన తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. ఏమని వేడుకుంటున్నాడు? అయ్యా, మరణము నుంచి నన్ను రక్షించు. ఓ అయ్యా, మనం అడగచ్చు, ప్రభా మరణం కొరికే కదా లోకానికి వచ్చింది నువ్వు. దట్ ఈస్ వై యూ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్ ఫార్. బట్ లార్డ్, వై ఆర్ యూ ఆస్కింగ్ యువర్ ఫాదర్ దట్ యూ షుడ్ బి సేవ్డ్ ఫ్రమ్ దట్ డెత్? ఒకసారి ఆలోచించారా? ఎందుకు అంతగా ప్రభు రోధించవలసి వచ్చింది? హిస్ ఫైట్ ఈస్ మచ్ మోర్ దాన్ ఎనీ హ్యూమన్ బీయింగ్ కుడ్ ఫేస్. రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూడకుండా చెప్పండి ఎవరైనా. పాపం వలన వచ్చు జీతము మరణం. You have to understand here, the Lord Jesus Christ is 100% God and 100% is man. ఆయన 100% దేవుడు, 100% ఆయన మానవుడు. దైవత్వం యొక్క గుణాలు 100% ఆయనకున్నాయి. మానవునికి ఉండవలసిన స్వభావం 100% ఆయనకుంది. అంటే మానవునిగా నీవు నేను ఎదుర్కొనే ప్రతి శోధనను ఆయన ఎదుర్కొని, it is possible in his humanity to yield. It is possible to yield to sin, but he never yielded to it. అందుకనే ప్రభు అంటాడు, అయ్యా తన తండ్రితో, అయ్యా నా యొక్క శరీర స్వభావంలో, నా యొక్క శరీరంలో, నేను మానవునిగా ఉన్న నా స్వభావంలో
ఆ పాపానికి లొంగి, ఆ మరణానికి, పాప వలన వచ్చు జీతమైన మరణానికి లోను కాకుండా, ప్రభువా నన్ను రక్షించు. వాట్ ఎ సేవియర్ వి హ్యావ్, వాట్ ఎ లార్డ్ వి హ్యావ్. ఎటువంటి ప్రయాణాన్ని, ఎటువంటి పోరాటాన్ని నీ కొరకే నా కొరకే ఆయన పోరాడాడు. అందుకనే ఆ యొక్క మరణం ఆయనను సమాధిలో ఉంచలేకపోయింది. అందుకనే విజయశాలిగా ఆయన మరణం నుంచి లేవగలిగినాడు. దట్స్ మై లార్డ్, దట్స్ యువర్ లార్డ్. హీ ఫాట్ హిస్ ఫైట్ అండ్ దెన్ he finished his course well. In the same line, Paul is saying, I have kept the faith. ఇంత జరిగినప్పటికీ I am able to keep, I was able to keep my faith. నా విశ్వాసము కాపాడుకుంటుని, నా చేతుల్లో నుంచి జార విడుచుకోలేదు. నాకు అన్ని కఠినమైన అనుభవాలు, ఎంతో కష్టంగా పోరాడవలసి వచ్చినప్పటికీ, when I stand before the Lord, I am able to tell him, Lord, I have kept my faith. ప్రభు నీకు ఇచ్చాడు, విశ్వాసాన్ని నాకు ఇచ్చాడు. ఎంత జాగ్రత్తగా దాన్ని మనం కాపాడుకుంటాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. We'll close in a very few minutes. 4వ అధ్యాయం 17వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇక దానిని ఎదిరింపలేదు. పాపంతో పోరాడాలంటే, విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే రక్తము కారణంతగా పోరాడాలి. దట్ ఈస్ వాట్ పాల్ సేస్ హియర్. తర్వాత ఇంకేమంటాడు ఆయన? He kept his faith. ఇక మీదట నా కొరకు, 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. I am able to confidently say, Paul is saying, I have fought a good fight, I have finished my course, I have kept my faith. What a beautiful testimony it is. నేను ఇలా కట్టబడానయ్యా, మీరు కూడా అలా కట్టబడండి అని పౌలు విశ్వాసులకు, మనకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ ఆవరించిన ఎడల ఏం చేయాలంటే, మనం యేసు వైపు చూస్తూ మన ముందుంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఎవ్రీ ఇండివిడ్యువల్ హ్యాస్ ఎ రేస్ టు రన్. అందుకనే మన ముందు ఉంచబడిన పందెము, నీ ముందుకు పందెం ఉంచబడింది, నా ముందుకు పందెం ఉంచబడింది. గాడ్ హ్యాస్ డిజైన్ దట్ రేస్ ఫర్ యూ అండ్ మీ. నీ కొరకు, నా కొరకు నిర్దేశించాడు. యేసు వైపు చూస్తూ కమాన్ రన్ యువర్ రేస్. ఇంత గొప్ప సాక్షి సమూహం వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు అంటున్నారు, వీ హ్యావ్ రన్ దట్ రేస్. మేము కూడా మీలాంటి సామాన్యులైన ప్రజలమే, బట్ వీ హ్యావ్ రన్ ద రేస్. వీఆర్ ఏబుల్ టు టెస్టిఫై, వీ హ్యావ్ ఫాట్ అ గుడ్ ఫైట్, వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ రేస్. పౌలు అంటాడు, కమాన్, నేను పరిగెత్తాను, యూ కెన్ ఆల్సో రన్. ప్రభు మన సంఘాన్ని కడుతూ ఉన్నాడు. ప్రభు సంఘాన్ని కట్టేటప్పుడు వచ్చే అవాంతరాలు మీకు అడ్డుబండులుగా నిలవనివ్వద్దు. బలహీనతలు వస్తాయి, నిరాశలు వస్తాయి, నిస్పృహలు వస్తాయి. ఎందుకంటే అపవాది యొక్క పనే అది. ఆ యొక్క చివరి గమ్యస్థానాన్ని మనం చేరుకోకుండా, మనం ఎండిపోయిన పరిస్థితి కలిగించేలాగా, ఒకవేళ చేరుకున్న 30% అంతల ఫలాన్ని మాత్రమే ఇచ్చేలాగా మన యొక్క ప్రయాణాన్ని బలహీనపరచడానికి వాడు శాయశక్తిలో ప్రయత్నిస్తూ ఉంటాడు. డోంట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. మహారోదనముతో, వేదనతో ఆయన ప్రార్థన కన్నీళ్లతో ప్రార్థించేశాడు. రక్తము కారణంతగా ఆయన పోరాడాడు. దట్ ఈస్ వై వీఆర్ ఏబుల్ టు సిట్ హియర్ టుడే, బికాస్ he died and then rose again
for us, and we have accepted him as our Savior. రక్షించబడ్డావా సహోదరుడా, సహోదరి? నీ జీవితంలో ఒక దినం, నా జీవితంలో నా ప్రభు నా పాపాలను క్షమించాడు, ఆ దినం నా జీవితంలో ఒకటి ఉంది అని చెప్పగలవా? పాపంతో బందీ అయిపోయిన నా హృదయాన్ని యేసు రక్తం విడుదల చేసింది. ఆ అనుభవం ఉందా? ప్రభు అంటాడు, రండి మన వివాదములు తీర్చుకుందాం. కమాన్, ఐ విల్ రీచ్ ద ఏరియా ఇన్ విచ్ సిన్ ఈజ్ రిటన్ ఆన్ యువర్ హార్ట్. నీ హృదయంలో రాయబడిన పాపం తుడిచివేయడానికి నేనున్నాను. నా కుమారుని రక్తం ఉంది. కమాన్, ఇఫ్ యూ హ్యావ్ టు ఆస్క్, మీరు అడిగితే, ఒప్పుకుంటే, ఆయన ఆహ్వానిస్తే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. The Lord never forces his salvation on anybody else. ఎవరిని మీద బలవంతంగా ఆయన రుద్దడు. He keeps it ready and then gives the free choice to అవును ప్రభువా నేను పాపిని. Lord, I want that faith. I want that ఆ విమోచన నాకు కావాలి. నా పాపాల నుంచి విడుదల చేయబడే స్వభావం నాకు, ఆ శక్తి నాకు కావాలి. అయ్యా, చిన్న చిన్న పాపాల చేత చిక్కుబెట్టుబడిపోతున్నాను. అయ్యా, పాపం నుంచి విడుదల అవ్వలేకపోతున్నాను. లార్డ్, ఐ వాంట్ దట్ సాల్వేషన్. ప్రభువా, నీ రక్తం యొక్క విమోచన నాకు అనుగ్రహించు. ఇఫ్ యు ఆస్క్ హిమ్, ద లార్డ్ ఈస్ విల్లింగ్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్, ఇన్ టు యువర్ హార్ట్. అండ్ దెన్ తర్వాత నీ హృదయాన్ని ఆయన రక్తం చేత కడిగి, ఆయన రక్తం చేత తుడిచి, పాపం యొక్క శిక్షణ నీ యొద్ద నుంచి తొలగించి ఆయన యొక్క కుటుంబంలో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వన్ డే యూ విల్ బి ఆల్సో ఏబుల్ టు సే, పౌలు వలె, లార్డ్, ఐ హ్యావ్ ఫినిష్డ్, ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్. ప్రభువా, నేను మంచి పోరాటం పోరాడాను. అయ్యా, నీ కొరకు జీవించాను నేను. అలాగా ప్రభువా, నీవు కట్టబడే సంఘంలో ఒక భాగంగానే ఉన్నాను. నా పరుగు కడమట్టించుకుని నా విశ్వాసము కాపాడుకుంటుని. వాట్ ఎ బ్లెస్సెడ్ డే దట్ వుడ్ బి. May the Lord bless his word and then continue to build this church in which God has placed you. నిన్ను ఏ సంఘంలో భాగంగా దేవుడించాడో ఆ సంఘంలో నమ్మకంగా నీవు ఉండడానికి, ఆ సంఘంలో నువ్వు నమ్మకంగా కొనసాగడానికి ప్రభు నీకు సహాయం చేయనుగాక. మనందరము ఆ యొక్క మహిమగల దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యక్షమైనప్పుడు, నిలవబెట్టబడినప్పుడు, ఆయన ముందు నిలబడినప్పుడు పౌలు ఏ విధంగా తన జీవితం గురించి సాక్ష్యం ఇచ్చాడో అలాంటి సాక్ష్యాన్ని ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయాలని ప్రార్థనతో ముగిస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకు కూడా నా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను.